నేను ఛాలెంజ్ చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు చావుంటే, మీలో నిజాయితీ ఉంటే, హైందవ మతం పట్ల మీకు నిబద్ధత ఉంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మీకు భక్తి ఉంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా. 2014 నుంచి ఈ రోజు దాకా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నెయ్యి సప్లై చేసిన ప్రతి కంపెనీ మూలాల్లోకి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించే దమ్ము మీకుందా అడుగుతున్నాను. దమ్ముందా మిమ్మల్ని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని కూడా ఛాలెంజ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు, 2014 నుంచి ఈ రోజు దాకా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి నెయ్యి లడ్డూ తయారీకి వాడినటువంటి సప్లై చేసిన నెయ్యి కంపెనీల యొక్క భాగోతం మూలాలు మొత్తం ఎవరెవరికి ఏం లింకులు ఉన్నాయి, ఈ మాఫియాలో ఎవడెవడున్నాడు మొత్తం ఎంక్వైరీ చేయించే దమ్ము మీకుందా అని అడుగుతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా, చేయండి చేయండి అండి. పాపాలు కదా. మీ జన్మలో ఎప్పుడన్నా తిరుపతికి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడన్నా తలనీలాలు ఇచ్చారా మీరు? మీ తండ్రి చచ్చిపోతే, తల్లి చనిపోతే జుట్టు తీశారా మీరు? కర్మకాండలు పెట్టి మీరు ఉందు అని ఎలా నమ్మాలి మిమ్మల్ని? తల్లిదండ్రులు చచ్చిపోతే ఒక్కరోజు కూడా తిరుపతికి గుండె ఉన్నవాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు, కానీ తిరుపతిలో పాపం బంగారు లాంటి తల్లి ఆవిడని తీసుకొచ్చి గుండు కొట్టించేశాడు రాజకీయం కోసం. ఈ పాపాలు మానండి. దమ్ముంటే నిజాయితీ దగ్గర రాజకీయాలు చేయండి. జగన్ ఎదుర్కోండి, దమ్ముగా ఎదుర్కోండి. కొవ్వు ఉందని చెప్పని, పంది కొవ్వు ఉందని చెప్పని తిరగొట్టిన 4 ట్యాంకర్ల నెయ్యిని మీరే తీసుకుని మళ్ళీ మీరు వాడేసి లడ్డూలు తయారు చేస్తారు. మరి పాపాత్ములు ఎవరు? మీరు కదా. ఈ పాపం చేసిన పాపాత్ములు మీరు కదా. కాబట్టి ఇక్కడతో ఈ పాపాలను ఆపండి. మీ డైరీకి ఉన్నటువంటి ఈ లింకులన్నీ మొత్తం భారతదేశంలో ఇప్పుడు ఆగ్రాలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేశారు. ఆ రైడ్లలో దొరికినటువంటి మొత్తం ఎవడు కూడా నెయ్యి కాదు వీళ్ళు సప్లై చేసేది, మొత్తం కల్తీ నెయ్యే అమ్ముతున్నారు అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫైండింగ్స్ లో ఉన్నాయని చెప్పి పేపర్లు రాస్తున్నాయి, ఘోషిస్తున్నాయి. ఆ డైరీలన్నిటితో మీకు లింక్ ఉంది. ఉందా లేదా? మీ పాపాలను ఎప్పుడు కడుక్కుంటారు? నాకు అర్థం కానిది ఒకటే, భారతదేశంలో ఉన్నటువంటి తప్పుడు డైరీ ఓనర్లందరికీ కూడా కోట్లు కోట్లు పెట్టి డైరీలు పెడతారు, కోట్లు కోట్లు పెట్టి డైరీ వ్యాపారం చేస్తారు. అందరికీ హెరిటేజ్ లో వాటాల మీద మక్కువ ఎందుకు? హెరిటేజ్ లో షేర్లు కొనుక్కుందామని ఎందుకు మక్కువ? అందరికీ హెరిటేజ్ లో వాటాలు ఎందుకు ఉంటున్నాయి? కారణం ఏంటి? లోగుట్టు పెరుమాళ్ళకరి కానీ ఎవడు చెప్తాడు ఈ లోగుట్టుని? వాళ్ళు డైరీలు ఉంటాయి, వాళ్ళకి 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఉంటాయి, 100 కోట్లు పెట్టి వ్యాపారాలు చేస్తారు, లావాదేవీలు చేస్తారు. వాళ్ళందరికీ హెరిటేజ్ లో ఎందుకు వాటాలు ఉంటున్నాయి? శ్రీనివాస్ 2,000 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నాడు. అమరావతిలో నిర్మాణాలు చేస్తున్నటువంటి కంపెనీల దగ్గర నుంచి 2,000 కోట్ల రూపాయలు లంచాలు ముట్టినాయి నీ పిఏకి. అంటే నీ పిఏని ఎందుకు అమెరికా పంపించేశావు? మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే నీ పిఏ శ్రీనివాస్ ఇండియాకి ఎందుకు తిరిగి వచ్చాడు? నీ పిఏకి వచ్చినాయి అంటే నీకు వచ్చినట్టు కాదా? ఇన్కమ్ ట్యాక్స్ నీకు నోటీస్ ఇస్తే ఎందుకు మేనేజ్ చేసుకుంటున్నావు? అదొకటే కాదు, నిర్వాణ హోల్డింగ్స్ లో సెబీ పెట్టిన కేసు ఏంటి? నిర్వాణ హోల్డింగ్స్ ఎవరిది? సుబ్బారెడ్డి పిఏ అంటాడు 3 కోట్లు అంటాడు. నీ పిఏ 2,000 కోట్లు వచ్చినాయి అని చెప్పని బీజేపీ గవర్నమెంట్ చెప్తుంటే, లంచాలు వచ్చినాయి అని చెప్పని అమరావతిలో కాంట్రాక్టులు చేస్తున్నటువంటి కంపెనీలు, కాంట్రాక్టులు పొందిన కంపెనీల నుంచి డబ్బు వచ్చింది అని చెప్పి, హవాలా మార్గంలో డబ్బు వచ్చింది అని చెప్పని మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది కదా. సార్, పవన్ కళ్యాణ్కి 4 నిండా మచ్చలేనండి. పూటకు ఒక మాట్లాడతాడు, రోజుకు ఒక మాట మాట్లాడతాడు. ఆయన మాటకు విలువ ఉంటుందా చెప్పండి?